కాదు, నేను మామూలు వ్యవహారిక భాషలో చెప్పాను. దీనిలో క్లారిటీ ఇస్తాను. మా ఫాదర్ కు అపాయింట్మెంట్ ఆర్డర్ ఉందన్న, మా ఫాదర్ పేరు మీద టిల్ నౌ ఈ రోజు ప్రభుత్వంలో విఆర్ఏ గౌరవేతనం. అదే నేను ఏమంటా, ఒక ఉద్యోగం రావాలంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అవన్నీ కూడా రోస్టర్ పాయింట్లు అన్ని రావాలి. ఇప్పుడు కాంట్రాక్టర్ ప్రొఫెసర్లు కొనసాగుతారు యూనివర్సిటీలో, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మీకన్నా దారుణంగా ఉంది. వాళ్ళు క్రిస్టియన్ స్వర్గంలో వాళ్ళు పర్మనెంట్ కాలేరు, చట్టాల ప్రకారం వాళ్ళ పర్మనెంట్ చేయదు కాదు, యూజీసీ ప్రకారం చెప్పేది తమ్ముడు. అదే అది చెప్పింది కదా, అనాలోచితంగా కేసీఆర్ గారు ఆయన నేరం మోపడం కాదు, మోసపూరితం అనేది అక్కడ కనపడింది. జడ్జి గారికి మిమ్మల్ని కల్పిస్తే ఏమయ్యేది అసలు? ఆ 1700, 1600, 756తో పాటు మిమ్మల్ని కూడా పంపిస్తే సమస్య ఉండేది కాదు కదా అన్న. ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను, 16,758 మందిలో వాళ్ళకి ఎలా ఇచ్చారంటే వాళ్ళు ఎలిజిబిలిటీ ఆఫ్ రెడీ ఫర్ ఇవ్వాలని ఉన్నది, వారసత్వానికి అలా లేదు మాకు. అందుకే ఏమున్నది, నో అబ్జెక్షన్ లింక్ పెట్టారు వాళ్ళు. మీరు ఏది పెట్టినా చట్టపరంగా ఏది పెట్టినా ఇట్లాంటి ఉద్యోగాల భర్తీ చట్టపరంగా కొన్ని సమస్యలు వస్తాయి. ప్రభుత్వం 200 కాదు, కారుణ్య నియామకాలు 200 మంది చేసిన వాళ్ళము వీళ్ళది భర్తీ చేయొచ్చు. కాకపోతే ఇంకా మీరేం బాధపడకండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళ దృష్టికి వచ్చింది కాదు, మేము కూడా ఏంటంటే 3,700 మంది వరకు ఎట్లా చేస్తారు, మీతో నిమిత్తం మన లచ్చిరెడ్డి గారిని కూడా కలిసినప్పుడు కూడా మీ ప్రస్తావన వచ్చింది. మీకు కూడా అవకాశం కల్పిస్తాం. ఇప్పుడు అన్ని చూడాలి, నిరుద్యోగ నాయకుడు అయినా మీకు న్యాయం జరగదు, అందుకన్నా 2 వైపులు చూడాలంటున్నా. కాబట్టి వాళ్ళకెట్లా న్యాయం చేయాలి, మీకెట్లా న్యాయం చేయాలి అని చర్చ జరిగింది మాకు. మీకు న్యాయం ఎట్లా చేయాలనేది ప్రభుత్వం కూడా ఆలోచన, అదేవిధంగా నిరుద్యోగులు తట్టనింపాలనేది కూడా ప్రభుత్వం దగ్గర ఆలోచన ఉంది. ఆలోచన చర్చ జరిపినము ఆలోచన చేసి దీన్ని ఎట్లా కాకపోతే ఆయన మీద కూడా ఏంటంటే మేడం, ఇప్పుడు ఇందాక ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి వినతి పత్రం ఇచ్చినప్పుడు మా పరిధిలో లేదు, మా వల్ల కాదని చేతులు ఎత్తేసిన సందర్భాలు ఉన్నాయి. అదే అదే ఈయన మాట ఇవ్వడం వల్ల ఏది కూడా ఊరికే పోదు, ఈ ప్రభుత్వం ఊరికే వదిలిపెట్టదు. మీ దగ్గర వైట్ పేపర్ జీవో ఉంది కాబట్టి మేమేం చేయాలి, మనం లీడర్ గానీ ఒక ప్రజాప్రతినిధి కానీ ఏది పడితే మాట్లాడడానికి మన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడదు. అవి కూడా ఆయన సాక్షాత్ అసెంబ్లీలో చెప్పింది. సరే కృష్ణ మీరేం చెప్పదలుచుకున్నారు చెప్తే నేను నాయక్ గారితో మాట్లాడతాను. మీకు ఎట్లా ఇవ్వాలి, మీకు ఆయన ఏదో ఇచ్చిపోయిండు అదంటే నేను ఒకటే చెప్తున్నా. మళ్ళీ ఒకవేళ జీవో తప్పు ఉంది, 16,758 మందిని ఎక్కి తీసుకురా, ప్రభుత్వానికి చాలా నిధి బ్యాలెన్స్ అవుతుంది కదా. సరే మీ యొక్క ఆవేదన ప్రభుత్వానికి తెలియజెప్తాం. ఒకవేళ ఆలోచన తొందరగా చెప్పండి. బ్రదర్ ఆంజనేయులు గారు మాట్లాడినట్టు మీరు ఒక మాట తప్పుగా మాట్లాడారు బ్రదర్. ఏంటంటే జీపీఓలకు సెకండ్ టైం నోటిఫికేషన్ ఇవ్వడం పాత వాళ్ళకు అది మీరు తప్పని అంటున్నారు. ఎందుకంటే మీరే రెవెన్యూ సిస్టంలో ఇంత పనిచేసిన వాళ్ళు, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అలా మాట్లాడకూడదు. ఎందుకంటే మేడం 2020లో వ్యవస్థను రద్దు చేసిన తర్వాత 5 years నుంచి వెళ్ళి ప్రజల భూ సమస్యలు అట్లనే పేరుకపోయి పెరిగిపోతుంది తప్ప తగ్గలేదు. అంత ఇమీడియట్గా వాటిని సాల్వ్ చేయాలంటే ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మనం ఇమీడియట్ గా ఇంత తీసుకొచ్చి మీరు వేస్తున్నారు కానీ ఇష్యూస్ మాత్రం క్లియర్ కాదు. ఇక్కడ మీరు కూడా మీరు పీజీ చేసిందని కూడా మీరు ఆలోచించాలి బ్రదర్. 2 విషయాలు మీ దగ్గర, ఒకటి 61 అబోవ్ 61, ఒకటి కారుణ్య నియామకాలు అన్నారు. నేనేమంటున్నా అంటే మీరు ఏజ్ లిమిట్ లేదు రెవెన్యూలో అని అన్నారు. ప్రతి దానికి యాజ్ పర్ రూల్స్ లేదా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మన గవర్నమెంట్, గత గవర్నమెంట్ 61 years ఏజ్ లిమిట్ పెట్టేసింది రిటైర్మెంట్. ఆఫ్టర్ 61 years తర్వాత మీరు ఏదన్నా ఏ మార్గంలో, మంచి మార్గంలో, చెడు మార్గంలో మీరు రెవెన్యూ సిస్టంలోకి వచ్చి మీరు గవర్నమెంట్ జీతం తీసుకొని ఉంటే, అదే గౌరవ వేతనాన్ని తీసుకొని ఉంటే మీరు లైన్లో ఉండేవాళ్ళు. అలా కాకుండా ఆఫ్టర్ 61 మేడం అబాలిషన్ చేసేటప్పుడు ఆయన చెప్పినట్టు 3 రకాలుగా వర్గీకరించారు విఆర్ఏ సిస్టమ్స్. అందులో ఈయన అబోవ్ 61 years కాబట్టి అంటే ఈక్వల్ టు నిరుద్యోగి అన్నమాట. అన్అఫీషియల్ గా చేసే పని కూడా అఫీషియల్ గా లెక్కకు రాదు. సో ఆ సిస్టమ్ లో గవర్నమెంట్ వీళ్ళను డైరెక్ట్ గా మళ్ళీ రెవెన్యూలోకి తీసుకోవాలంటే ఎట్లా అనేది గౌరవ లచ్చిరెడ్డి గారు, మీరు కూడా లీడర్ కాబట్టి, రాష్ట్ర స్థాయి నాయకుడు కాబట్టి లచ్చిరెడ్డి సార్ ఆ దిశగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు మనం అందరం కూడా సార్కి ఎంతో రుణపడి ఉన్నాం, అది మనం మర్చిపోకూడదు. మా దగ్గర కూడా
సరే, మానవతా గారు, ఆ సమస్యను కూడా మీరు అన్నట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. చాలా అన్యాయం సమస్య మీద మీరు తప్పకుండా రావాలి. రైట్, రైట్. మేము కూడా చాలా సపోర్ట్ చేస్తాం. ఆంజనేయులు గారు దాన్ని దృష్టిలో పెట్టుకోండి దయచేసి. ఆంజనేయులు గారు మీ కన్నా ముందు లచ్చిరెడ్డి గారి దగ్గర మేము ఈ ప్రక్రియ వచ్చినప్పుడు చర్చ వచ్చినప్పుడు వచ్చింది పాపం వాళ్ళు కూడా సానుభూతిగా ఉన్నారు. వాళ్ళ ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్లు వాళ్ళు పెద్ద ఆఫీసర్లు. కాకపోతే మీరు అనవసరంగా మాట్లాడి మీరు ప్రయత్నం చేయండి, పోరాటం చేయండి, ఆవేదన చెప్పండి కానీ మాట్లాడకండి దయచేసి. అంటే ఇక్కడ సరే, మీకు ఒక నిమిషం, ప్లీజ్. నోరు జారు, దయచేసి నోరు జారొద్దు. సరే, భీమరావు నాయక్ గారు. చెప్తున్నామంటే ఈ విషయం అలా కూడా బాధ ఉంటుంది కదా. బాగా ఆయన ఉద్యోగం చేసేవాడు. ఇప్పుడు నారాయణ ఏది ప్లీజ్, మాట్లాడారు దయచేసి. ఆయన అట్లా ఆంజనేయులు గారు, ఆంజనేయులు గారు. జాగ్రత్తగా మాట్లాడాలి. మానవతారావు గారు, ఒక నిమిషం. నాయక్ గారు, మీరు నాయక్ గారు, ప్లీజ్. ఒక్కరే సెకండ్. మేము ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే జీవో ఇచ్చినప్పుడు అనేక దఫాలుగా మనకు చర్చలు జరిగి అన్ని పరిశీలించిన తర్వాతనే జీవోలు బయటకు వస్తాయన్న ఒక పాయింట్. ఇక్కడ జీవో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అంటే రీజన్ ఏంటి? వేకెన్సీ లేదని నిన్నప్పుడు దగ్గర మమ్మల్ని ఉద్యోగించిన వ్యక్తి మన గౌరవ లచ్చిరెడ్డి సార్ చెప్తేనే మేము ఆగినాం. ఇప్పుడు ఉన్న ఇప్పుడు పోస్టులు వచ్చినాయి, ఇప్పటికి కూడా మాకు ఆప్షన్ లేకపోతే మాకు అవకాశం లేకపోతే ఎప్పుడు ఇస్తాం? ఇంకా ఇక్కడ ఒక దిక్కు అప్పుడు ప్రతిరోజు నిత్యము లచ్చిరెడ్డి సార్తోనే ప్రతిరోజు మేము కాంటాక్ట్ ఉన్నాం. సార్ చెప్తున్న దాన్ని బట్టే కొంతమంది చాలా ఇలా బ్రతుకున్నామని చెప్పగలుగుతానే ఆ ధైర్యంతో. ఎందుకు అంటే ఫ్యామిలీ బర్డెన్ ఏ విధంగా ఉందంటే మా తండ్రి రైట్, ఆంజనేయులు గారు, ప్లీజ్ దయచేసి. మీ ఆవేదన అర్థమైంది కానీ మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడారు. రైట్, ఒక్క నిమిషం. భీమరావు నాయక్ గారు. అదే అండి, భీమరావు నాయక్ గారు. సో నిరుద్యోగుల తరపున మీ సమస్యలు ఏంటనేది చెప్పండి. ఇప్పటివరకు విఆర్ఓల పరిస్థితి ఏంటి, విఆర్ఏల పరిస్థితి ఏంటో చెప్పాం కాబట్టి వీటి వల్ల నిరుద్యోగులు నష్టపోతున్నారు అనేది మీరు మెయిన్ గా మాట్లాడదలుచుకున్నారు కాబట్టి ఏం చెప్పదు? ఈ విఆర్ఓ విఆర్ఎల్ వల్ల ముందు నిరుద్యోగులు నష్టపోతున్నారు అనేది అవాస్తవం. అది ఎందుకంటే వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టు. ఎందుకంటే గ్రామాలలో ఫస్ట్ మనం గ్రామం ఉన్నప్పుడు గ్రామాల్లో 2 రకాలు ఉండేది, పట్వారి, మచ్కూరి, వాళ్ళపైన గిరిదావర్ అని చెప్పేసి. ఏదైతే ఇప్పుడు పట్వారి అని ఉంటాడో ఊర్లలో ఉన్నటువంటి రికార్డు, ఆ ఊర్లో బతికినా చచ్చినా ఆవులు ఏదున్నా సరే వాళ్ళ లెక్కలో రికార్డింగ్ రాసేటోడు. తా మచ్కూరు ఉండేటోడు, ఆ ఊర్లో ఏ కార్యం జరిగినా మంచి జరిగినా చెడు జరిగినా వాడు డప్పు కొట్టుకొని ఊర్లలో పోయి చెప్తే వాళ్ళకి సమావేశం అయిపోయి అక్కడ నిర్ణయాలు తీసుకునేది గ్రామాల్లో.